నాని ముందడుగు జానీ వెనకడుగు. బాహుబలి సిరీస్ లో ప్రభాస్ ని మినహాయిస్తే యువరాజ్ కంటెంట్ తో కూడా హిట్ టాక్ ని తెచ్చుకుని 50 కోట్ల షేర్ ని ఈజీగా తెచ్చుకోగల ఘనులు మహేష్ మరియు పవన్ కళ్యాణ్. చిరంజీవి వదిలిన స్థానానికి వీరిద్దరే సరైన పోటీ అంటూ ప్రచారాలు కూడా సాగాయి. అయితే నెంబర్ 1 కుర్చీకి అతి దగ్గరలో ఉన్న వీరి సినిమాల సెలెక్షన్ చూస్తుంటే మహేష్ ముందడుగులో ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాలతో బ్రహ్మోత్సవం పనులలో బిజీగా ఉన్న మహేష్ ఆ తరువాత చిత్రం క్రియేటివ్ డైరెక్టర్ మురుగదాస్ తో ప్లాన్ చేసుకున్నాడు. మొదటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, రెండోది ఇంటెలిజెంట్ డ్రామా కావడంతో అవి కూడా భారీ అంచనాల మధ్య విడుదల కావడం మహేష్ కి కలిసొచ్చే అంశం. ఇక పవన్ పరిస్థితి చూసుకుంటే ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ లో కనువిందు చేయనున్న దర్శకుడు బాబీపై ప్రేక్షకులకు ఇంకా పూర్తి నమ్మకం రాలేదు. విడుదల చేసిన టీజర్లు కూడా ఓకే. ఇక తదుపరి ప్రాజెక్ట్ ఎస్.జె. సూర్యతో ఖుషి సీక్వెల్ ఉంటుందనడంతో అందరూ నీరసించిపోయారు. సూర్య ఫ్లాపులు సీక్వెల్ పై మనకున్న సెంటిమెంట్లు ఈ చిత్రానికి అడ్డుగా నిలుస్తున్నాయి. దాసరికి పవన్ మాటిచ్చిన మూవీ ఒకటి ఇంకా పెండింగ్ లోనే ఉంది. పవన్ చిత్రాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. సో అభిమానులని అలరించే విషయంలో నాని ముందడుగు, జానీ వెనకడుగు వేశారన్నమాట. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నారో లేదో చూద్దామంటే మొహం కప్పేసుకుని వెళ్తున్నారు. పెళ్ళేందో లేదో తెలుసుకుందామంటే కాళ్ళకు ఉండాల్సిన మెట్లు తీసి కబోర్డ్లో పెట్టేసి వస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలిగా, ఎవరిని ట్రై చేసుకోవాలో ఎవరిని ట్రై చేసుకోకూడదు.